హలో అండి, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. మీకు చెందునండి. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్కి వచ్చారో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది రుద్రాన్స్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకు ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అయితే నేను ఇప్పుడు మీకు ఒక మంచి లొకేషన్ చూపిస్తున్నానండి. అంటే చిన్న చిన్న నదులు ప్రవాహాలుగా సాగి అండ్ తమ యొక్క పెద్ద నదులుగా ఎలా తయారవుతాయని చూపిస్తున్నాను. అంటే హిల్ ఏరియాస్లో వాటర్ ఫాల్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటిగా అని నేను క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి. అండ్ తప్పకుండా మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? చిన్న చిన్న ప్రవాహాలు ఇలా అవుతాయండి. చిన్న చిన్న నదులు ప్రవాహాలుగా మారి పెద్ద నదులుగా తయారవుతాయి. ఈ వాటర్ ఫాల్ చూడండి ఎలా ఉంది. అండ్ మీరు కూడా ఇలాంటి వాటర్ ఫాల్స్లో ఎప్పుడైనా ఎంజాయ్ చేస్తారనేది కామెంట్ చెప్పండి. ఓకేనా? చూడండి, ఒక నదీ ప్రవాహం వాటర్ ఫాల్లో ఎలా అవుతుందని మనం క్లియర్గా చూడవచ్చు. క్లియర్గా చూడొచ్చండి. అంటే మనం నేచర్ని లవ్ చేస్తే నేచర్ మనకు చాలా ఇస్తుందండి. ఎప్పుడైతే నేచర్తో మనం కనెక్ట్ అయి ఉంటామో అప్పుడు మనం చాలా హ్యాపీగా బతకగలుగుతాం. అండ్ ఇలా ఉంటుంది వాటర్ ఫాల్స్ అనేవి ఇలా వస్తాయి పెద్ద పెద్ద కొండల నుంచి. ఓకేనా? గ్రీనరీ ఎలా ఉంది చూడండి. చిన్న చిన్న నదులుగా బయలుదేరి అవి చిన్న చిన్న ప్రవాహాలుగా సాగి ఒక పెద్ద వాటర్ ఫాల్లో వస్తాయండి. మనం వాటర్ ఫాల్ యొక్క టాప్లో ఉన్నాం ప్రజెంట్. చూడొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఓకేనా? ఒక నిమిషం ఈ ఆడియోని వినండి. మీరు సైలెంట్గా ఉండండి. ఎప్పుడైతే వాటర్ ఫాల్ అయ్యి ఇలా కొండలు గుట్టలు ఇలా తయారవుతాయండి. ఎప్పుడైతే ప్రకృతి మనకు ఎన్ని అందాలు ఇచ్చిందో ప్రకృతికి కూడా మనం ఏమన్నా ఇవ్వాలండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్, మీరు ఎప్పుడైతే మీ విలేజెస్కి టౌన్స్కి వెళ్తారో ప్రతి ఒక్కరు ఒక 1 or 2 ప్లాంట్స్ తీసుకెళ్ళండి, నాటండి. అండ్ ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడండి. అండ్ సేవ్ ట్రీస్, సేవ్ ప్లాంట్స్ అండి. సేవ్ ట్రీస్ అండ్ సేవ్ ఫారెస్ట్. డోంట్ డిఫారెస్ట్. థ్యాంక్ యూ. సేవ్ వాటర్ ఆల్సో. సేవ్ ఎలక్ట్రిసిటీ మెయిన్ అండి. రెన్యూవబుల్ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేయండి, సాయిల్ని కూడా సేవ్ చేయండి.
ఇవి మనకు మళ్ళీ మళ్ళీ దొరకవండి. మెయిన్గా అట్మాస్ఫియర్, దాని తర్వాత వాటర్, దాని తర్వాత ఎలక్ట్రిసిటీ, దాని తర్వాత ఎయిర్, వీటిని మనం సేవ్ చేయాల్సి వస్తుంది. ఎక్కువగా పొల్యూషన్ చేయకండి అండ్ ప్రకృతిని రక్షించండి. అండ్ ఇప్పటివరకు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ లేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ది రుద్రాన్స్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్ అండి.